2025 జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన హెవీ విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ లండన్కి బయలుదేరగా టేకాఫ్ తర్వాత కేవలం కొద్ది సెకన్లలో ప్రమాదానికి గురైంది. జూన్ 12న మధ్యాహ్నం 1:38కి ఫ్లైట్ AI-171 రన్వే 23 నుంచి టేకాఫ్ అయ్యింది. సుమారు 30-50 సెకన్లలో 625 అడుగుల ఎత్తుకి సైతం చేరకుండా సిగ్నల్ కోల్పోయింది. విమానం బలం లేకుండా మేడే కాల్ చేసింది. మేఘానీనగర్లో బీజే మెడికల్ కాలేజ్ స్టూడెంట్ హాస్టల్ని ఢీకొట్టి క్రాష్ అయింది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో 169 భారతీయులు కాగా 53 బ్రిటిష్ వాళ్ళు, 7 పోర్చుగీస్ వాళ్ళు, 1 కెనడియన్ వాళ్ళు ఈ ప్రమాదంలో గురయ్యారు. విమానంలో ఉన్నవారు, భూమిపైన ఉన్నవారు కలిపి దాదాపుగా 290 మందికి పైగా మృతి చెందడం జరిగింది. బీజే మెడికల్ హాస్టల్లో చదువుకునే 5 మంది విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 100కు పైగా గాయపడ్డారు. ఒక బ్రిటిష్ మరియు ఇండియన్ ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ సీట్ 11A గాయాలతో బయటపడ్డాడు, కేవలం ఒక సరికొత్త సర్వైవర్గా. ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సుబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ సివిల్ కుండర్ స్వయంగా నడిపారు. ఇది బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్. టెయిల్ నంబర్ VT-ANB. జూన్ 12న ప్రమాదానికి గురైన మొదటి 787. ఇందులో సహాయక బృందాలు NDRF 6 టీంలు ఉన్నాయి, BSF యూనిట్లు ఉన్నారు అండ్ ఫైర్ బ్రిగేడ్స్, పోలీసులు అందరూ స్పందించారు. ఎమర్జెన్సీ టీం, ఆర్మీ, CISF సహాయం కూడా చేశారు. ఎయిర్ ఇండియా CEO క్యాంబెల్ విషన్ సంస్థ బాధిత కుటుంబాలకు పూర్తి మద్దతు ఇస్తుంది. ప్రధాని మోదీ గారు, UK PM స్టార్మర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. ప్రాథమిక దర్యాప్తులు మెడ్కల్ సమాచారం చూపుతున్నాయి. విమానంలోని ఫ్లాప్స్ లేదా ల్యాండింగ్ గేర్ సరిగ్గా ఇంటిగ్రేట్ కాకపోవచ్చును. ఇంకా ఒక వైపు ఇంజన్ పవర్ సమస్య, ఫ్లాష్ పూర్తిగా రిట్రాక్ట్ కాకపోవడం మరియు పైలట్ ఎర్రర్ అన్నదానిపై విశ్లేషణ దృష్టి చేస్తున్నారు. ఈ ఎయిర్ క్రాష్ విషయంలో DGCA ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇండియా ఆధ్వర్యంలో NTSB USA, AAIB UK, బోయింగ్ సహకారంతో విచారణ జరుగుతుంది. డేటా రికార్డులు, బ్లాక్ బాక్సింగ్ అనాలిసిస్ జరుగుతున్నాయి. ఇది మనందరికీ హృదయపూర్వకంగా చెందిన విషాదం. ఒక్కో ప్రయాణికులు సురక్షితంగా ఉండాలని మనం కోరుకుందాము. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. ఇదే విధమైన తీవ్రమైన ప్రమాదాలు తలెత్తకుండా కోరుకుందాము. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.